ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన పట్ల ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? అలాగే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా? గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీ అరెస్ట్పై ఎలా స్పందిస్తున్నారు? టోటల్గా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు కూటమి పాలన, గన్నవరం ఎమ్మెల్యే అట్ ద సేమ్ టైం వంశీ తదితర అంశాలపై ఎలా స్పందిస్తున్నారు? వంశీ అరెస్ట్ అక్రమా సక్రమా తదితర విషయాలన్నీ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం, రండి. ఎమ్మెల్యే అయినా కూడా ఏమి మాసాల నుంచి ఎంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమిటో అధ్యక్ష. అసెంబ్లీలో ఏదో పీకుతానన్నాడు, పీకలేదే మరి. ఎలా ఉంది గవర్నమెంట్? బాగానే ఉంది సార్. 8 నెలలు అయింది. బాగానే ఉంది సార్. లాస్ట్ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ బాగుంది. రెండు బాగానే ఉన్నాయండి. రెండు బాగానే ఉన్నాయి సార్. లేదు లేదు అలా అని కాదు, రెండు బాగానే ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి తగినంత వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అనేది కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళు స్పీడ్గా ఇచ్చారు. అభివృద్ధి అనేది దీంట్లో బాగా జరుగుతుంది. అది గన్నవరం ఎలా ఉంది? లాస్ట్ వంశీ ఎమ్మెల్యే అంటే వంశీ గారేనండి. అది వంశీ గారిని ఎప్పుడైనా ఎవరు బిట్ చేయలేరు. మరి ఆయన అరెస్ట్ చేశారు, కరెక్ట్ అంటారా? వంశీ అరెస్ట్ చేయడం అంటే కరెక్ట్ అంటే ఇంకా అది రాజకీయ ధోరణిలో జరుగుతుంది. అది ఎలా ఉంది? యార్లగడ్డ ఎమ్మెల్యే పర్లేదు ఇక్కడ? పర్లేదు. అయితే అదే అండి, అంటే వంశీ గారిని ఆయన పేదలకి చాలా బాగా న్యాయం చేసేవారు. మొత్తం ఏంటంటే ఏది ఆర్థిక సహాయపరంగా అయినా ఏదైనా బాగా చేస్తూ ఉండేవాళ్ళు. అది గవర్నమెంట్ నుంచి అంటే సూచన అనేది ఏంటంటే డెవలప్ అవ్వాలి, మంచిగా ఉండాలంతా. అది లాస్ట్ గవర్నమెంట్ బాగానే ఉంది, ఇది బాగానే ఉంది సార్. అయితే ఏంటంటే లాస్ట్ ఏంటంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే కొంచెం ఇచ్చారు, ఇంకా అమల్లోకి రాలేదు. అదే తేడా. రెండు బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు అంటే వాళ్ళు జగన్ గారు కొన్ని పథకాలు అవి పెట్టారు కాబట్టి ఈ జనాలకి బాగా డబ్బులు, కొద్దిగా పిల్లలకని వాటికని బాగా ఇచ్చారు డబ్బులు. ఇవి వచ్చేసేపటికి కొద్దిగా సొసైటీ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ కొద్దిగా చేస్తున్నారు. రోడ్లు అనేది అవి అనేది అలా పనులు జరుగుతున్నాయండి. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు, వంశీ గారు ఏది బాగుంటుంది? ఎవరైనా సరే వంశీ గారు అని చెప్తారండి. ఆయన పేదలకి అనేది కొద్దిగా లేనివాడు వెళ్తే కొద్దిగా ఆర్థిక సాయం ఆయన చేయకపోయినా ఆర్థిక సాయం ఏదో చేసేవాళ్ళు, ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. అదండి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇక్కడ వంశీ గెలిచే అవకాశం? అది చెప్పలేమండి, మనం ఎలా చెప్తాం అది మనం చెప్పలేము. అది ఎవరికి వాళ్ళ కక్షలు బట్టి వాళ్ళు రాజకీయం అంటేనే ఒక ఇదిలాగా మారిపోయింది. కరెక్టేనా వంశీ అరెస్ట్ చేయడం కరెక్ట్ అనొచ్చు మనం? చెప్పలేము, మనం ఏం చెప్తామండి అది మనం. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంటే బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ తేడా ఏంటి? ఈ గవర్నమెంట్ అంటే చాలా మంచి వాళ్ళు బాగా చేస్తారు, రౌడీ జాలం లేవు, చాలా మంచి వాళ్ళు. మరి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని వస్తున్నాయా? వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి. ఫ్రీ బస్సు పెట్టితే మేము ఆటోలు అందరూ అన్యాయం అయిపోతాం. అది ఒకటి పెట్టుకుని ఉంటే చాలు మాకు. ఇవన్నీ కూడా వస్తాయి. మే నెలలో కన్ఫర్మ్ అది, చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేస్తారు. మరి గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారా, వంశీ గారు ఎవరు బెస్ట్ ఇక్కడ మీకు? యార్లగడ్డ వెంకట్రావు గారు. ఎందుకని యార్లగడ్డ వెంకట్రావు గారు? ఎందుకంటే మంచి వాళ్ళు, రౌడీ గోండా ఏముండదు, చాలా మంచోడు, మంచితనాన్ని మారిపోయారు. లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? లాస్ట్ 10 ఏళ్ళు వేసాడు, ఇది 10 ఏళ్ళు ఉన్నది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఎలా ఉంది? పర్లేదు. వంశీ గారు ఉన్నప్పుడు వంశీ గారు ఉన్న పర్ల ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఎవరు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది? ఎమ్మెల్యేగా యార్లగడ్డ. వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, ఎలా తీసుకుంటారు? అవి లోతుగా మనం మాట్లాడుకుంటాం. లోతుగా మాట్లాడితే నలుగురిలో తిరిగేవాళ్ళం మేము. అంతవరకు మాట్లాడాం, అంతవరకే మాట్లాడాం. నీ అభిమానులు నీకు ఉండదు, నా అభిమానులు ఉండదు, అంతే కదా. ఇంకో రంగా కాదు. నేను 4 భయాలు నచ్చి చెప్పిన. చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందన్నా 10 ఏళ్ళు వేస్తారన్నాడు, వేస్తే ఆటో 10 రూపాయలు టికెట్ కొంటాం, కాగితాలు ఇచ్చేవాడు జగన్. నేను కూడా ఇస్తే బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇంతవరకు డబ్బులు వేస్తాను వేయలేదు, మా పిల్లల చదువులు కూడా వేయలేదు ఇంతవరకు. ఈ గవర్నమెంట్ అసలు మాకు ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాం మేము, అంతే. మాకు గత గవర్నమెంటే చాలా మాకు ప్రయోజనకరం.
మాకు ఆయనే చాలా మాకు అనుకూలంగా అన్ని పనులు చేసి పెట్టాడు ఆయన జగన్ గారు అంటే ఇది ఖచ్చితంగా జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాము. అది ఇక్కడ గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకటరావు గారు పర్లేదా, వంశీ గారు బెస్ట్? మాకు వంశీ గారు ఇష్టం. ఎందుకని వంశీ గారు? మా వంశీ గారు అన్ని విధాలు మాకు సహాయం చేశాడు. ఏది ఏమైనా ఆయనే మాకు చాలా కావాల్సిన వాడు. ఆయన కూడా మాకు కావాలి. ఇదివరకు ఆయన ఇప్పుడు ఈయన గారు వచ్చారు కానీ మాకు ఏ పని చేయలేదు ఇంతవరకు. మాకు ఏ ప్రయోజనం లేదు ఆయన వల్ల. వంశీ గారు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? మాకు కరెక్ట్ కాదండి. అయ్యా మాకు ఈ రాజకీయాలు అంటే మాకు అంతగా తెలియదు. కాకపోతే మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నాం. మాకు వంశీ గారు అంటే ఇష్టం, జగన్ గారు అంటే ఇష్టం. ఆయన మాకు అన్ని విధాలు ఆయన సహాయం చేశారు. ఏదైనా మా పిల్లలకు కానీ మాకు కానీ మాకు ఇల్లు కూడా లేని వాళ్ళకి ఇచ్చారు. ఇంతవరకు ఇదిగో ఇస్తానంటున్నారు కానీ ఏ పథకం కూడా రావాలి ఇంకా లేదు. అది ఎన్నికలు జరిగితే ఎవరు ఓటేస్తారు? మేము జగన్ గారికి వేస్తాం. మా కుటుంబ సభ్యులంతా జగన్ గారికి వేస్తాం. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడో మాకే తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మేము వేసాము రాలేదు, వేసాము రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు. మరి ఈ రాజకీయాలు ఏం చేశారు? ఏం చెప్తారు? మాకు పథకాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు ఏంటో అని అడుగుతున్నామండి. మా పథకాలు మాకు కావాలి. మా పిల్లల చదువులకి ఎంతవరకు ఫీజులు కట్టలేదు మేము ఇంతవరకు. మరి ఆయన ఇస్తే పాటు ఫీజులు కట్టుకునేవాళ్ళం కదా. మా లాంటి లేని వాళ్ళు మరి వాటి పాటలు మరి పింఛన్ పెడతానన్నారు ముసలికి. అయ్యి ఇంతవరకు ఇది అన్నారు. అది కానీ ఎప్పుడు పెడతారో తెలియదు. మరి 55 సంవత్సరాలు రావాలి ఆయనకి పింఛన్ ఇస్తా అన్నారు. ఈయనకి 57 సంవత్సరాలు వచ్చినాయి. మరి రాస్తారని ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు మరి రాయలేదు. రాసేవాళ్ళు రావట్లా. ఇది అన్నారు, అది అన్నారు. ఆ బియ్యం కూడా ఆ వ్యాన్ ఇస్తే రాదు. మా ఏరియాకి వ్యాన్ కూడా రావట్లేదు. బియ్యం మేము వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇదివరకు ఆయన నుంచి చక్క ఇంటింటికి వచ్చి వ్యాన్కి బియ్యం ఇచ్చేవాడు. అది బియ్యం కూడా రావట్లేదు సరిగా. ఆ ఇచ్చేవాడు అయినా కోట వాళ్ళు 4 రోజులు ఇస్తారు, అమ్మేసుకుంటున్నారు. వాలంటీర్లు లేరు, బియ్యం ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేరు. ఆ ఇచ్చేదైనా బియ్యం ఎత్తున్నాడు, కందిపప్పు పంటార ఇత్తే ఎత్తున్నా లేకపోతే లేదు. అవి కూడా చాలా నష్టం ఈ రాజకీయం వల్ల. మాకు జగన్ గారే కావాలి. గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఇక్కడ ఎర్రగడ్డ వెంకటరావు గారు బెస్టా, వంశీ గారు బెస్టా? నీకు ఎవరు బాగుంటారు? ఎర్రగడ్డనే బాగుంది. ఎందుకని ఎర్రగడ్డ గారు గెలిచాడుగా. 4,000 పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందుముందు 7,000 ఇచ్చాడు రికార్డు. ఆయన 3 సంవత్సరాలకి 7,000 పొందాడు. 5 సంవత్సరాలు గెలిచాడు. ఇది ఒకసారి ఇచ్చి పారేశాడు. వంశీని అరెస్ట్ చేయడం కరెక్టేనా? వంశీని అరెస్ట్ చేశారు కదా. అర్థం వాళ్ళకి ఏమున్నాయో అర్థం తెలుసు. వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలియదు కదా. చేయకూడదు అనుకో, చేశారు. వంశీ మంచోడేనా? అందరికి అందుబాటులో ఉంటారు. వంశీ మంచోడే. వాగడ మంచోడే. కూటమి ప్రభుత్వం 6 పథకాలు పెట్టింది కదా. 6లో పథకాలు ఒకటి 2 ఇచ్చాడు. కస్మాది ఏం నెరవేరలా. ఏంటి ఇప్పుడు కొంతమంది ఈర్ష్యగానే ఉండలేదు. అమ్మఒడి లేదు, తల్లి వందనం లేదు, ఏమి లేవు. కొంత ఈర్ష్యగానే ఉంది జనం మటుకి. వాస్తవంగా జనం మటుకి ఈర్ష్యగానే ఉంది. అయితే ఇప్పుడే 8 నెలలు అయింది కాబట్టి ఇది ఇంకా కాలం ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు ఉంది కాబట్టి అప్పుడు దానికి ఏమన్నది ప్రజలు ఆలోచించి అప్పుడు వీళ్ళు చేసే పథకాలను బట్టి. అయితే వంశీ గారు నెంబర్ 1. కానీ ప్రజల్లో గుండెల్లో ఉన్న మనిషి ఆయన. కానీ ఆ పార్టీ ఆఫీసులు అవి తగలబెట్టడం వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చింది. అంతవరకు అరెస్ట్ చేయడం కరెక్టేనంటారు? అరెస్ట్ అదంతా పై హైకమాండ్. అది ఎవరో మనం చెప్పేది కాదు. అది అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేయింది అది హైకమాండ్. అది అంతే. అంతేగాని దీని గురించి మనం ఏం చెప్పలేము. వంశీ మటి వ్యక్తిగతం చాలా మంచిది. అది మరి సత్యం. జనాల్లో మటుకు ఇక్కడ ఉన్నాడు. కానీ అందరికీ లేని వాళ్ళకి అందరికీ నాకు ఆపదంటే వెళ్ళి ఆదుకునేవాడు మనిషి. అట్ట ఆయన చేశాడు కాబట్టి ఆయన మనుషుల్లో పొడికి ఉంది, ఆయన మనుషుల్లో ఉంది. కానీ బయటపడతాడు ఎవరు. ఏదైనా అంతే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు. కానీ ఎవరు చేస్తారు చెప్పండి? ఏంటి ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు కదా. అయితే ఈ పథకాలు ఇంకా రాలా, చేయలేదు. ఇదిగో అదిగో దాటేస్తున్నారు. ఆ పథకాల గురించి జనం కాడ ఆడవాళ్ళ కాడ ఎదురు చూస్తున్నారు. ఆడవాళ్ళ కాడ ఈడ్చి వచ్చింది. అయితే జగన్ గవర్నమెంట్లో ఒకసారి 17,700 వేసేవాడు. 750 రూపాయలు వేసేవాడు. 18,750 వేసేవాడు. అది చాలా ఆశించారు జనం. అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అది చేయలేకపోతుంది. నెలకు 1,500 అన్నది ఏది నెరవేర్తల్లా. యువతల్లా
ఏం చేతల అమ్మఒడి లేదు, ఏం లేదు అండి. చాలా ఒక పెన్షన్ మడికి 4,000 అన్నాడు, 4,000 ఇచ్చేసాడు, ఇస్తున్నాడు వాస్తవంగా. అదేను గ్యాస్ బండ్లకి అంత లేదు. ఒకటి కరెంటు బిల్లు 300 యూనిట్లు కాలితే ఏంటి అమ్మఒడి లేదు అంటున్నారు. జగన్ గవర్నమెంట్ లాగా ఇది కూడా అట్టగా ఫాలో అవుతుంది. అది చాలా రాంగ్. కరెంటు బిల్లు అంటే వేసవకాలం అంటారు, వేసుకుంటారు, అది సాధ్యం. అది కరెంటు బిల్లు వల్ల మీకు అమ్మఒడి రాదు అనేది అది చాలా పద్ధతి అయిన కాదు. అది ఆలోచించాలి. ఏది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి అది. అంతేగాని అమ్మఒడి తీసుకుంటే కరెంటు బిల్లు తీసి దానికి సంబంధం ఇంకెందుకు? ఇప్పుడు తాగినోడు తాళబంధం కడుతున్నాడు, దానికి దీనికి సంబంధం లేదు కదా ఏమండి, దానికి దీనికి సంబంధం లేదు కదా. అది దానిలో కూడా చాలా వరకు ఎత్తేస్తుంది. జగన్ గారు గవర్నమెంట్లో ఎట్లయితే ఇచ్చేస్తుందో ఇప్పుడు కూడా ఇచ్చేస్తుంది దానికి మటుకి. అయితే అమ్మఒడి మటుకి చాలా మంది ఎదురు చూస్తున్నారు. లేకపోతే అది విషయం. అందుబాటులో ఉంటాడు. యార్లగడ్డ వెంకట గారు అందుబాటులో ఉంటాడు, వస్తున్నాడు. అన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు, ప్రతి విలేజ్కి సీసీ రోడ్లు వేస్తున్నారు. ఎందుకని ఎన్నికల్లో యార్లగడ్డ గారు వంశీ గారు ఎందుకని ఓడిపోయి ఉంటారు? వంశీ ఏంటంటే పార్టీ ఆఫీసు భువనేశ్వరం తిడతాం వల్ల, చంద్రబాబు గారిని తిడతాం వల్ల, దానివల్ల వాడిపోయాడు. లేకపోతే మళ్ళీ ఆయన గెలిచాడు. ఈ గవర్నమెంటే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. లాస్ట్ టైం వెల్ఫేర్స్ ఇచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నాయి వెల్ఫేర్. అది ఏం వెల్ఫేర్లు అన్న లాస్ట్ టైం ఇచ్చింది ఆ గవర్నమెంట్ అయితే మాకు అసలు నచ్చలేదు. ఇప్పుడైతే బాగానే ఉంది. యార్లగడ్డ గారు లోకేష్ అయితే అసలు తిరుగులేదన్న మంగళగిరిలో. ఇప్పుడు మా యూత్కి చేసేది కానీ, యూత్కి కూడా బాగా పెడతారు. క్రికెట్ టోర్నమెంట్లు కానీ ఏదైనా సరే బాగా చేస్తారు లోకేష్ గారు. డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. గవర్నమెంట్ అంటే ప్రస్తుతానికి 8 నెలలే కదా అయింది, ఇంకా ముందు చూడాలి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుందా? అంటే ఇంకా స్టార్టప్లోనే ఉంది కదండి. జస్ట్ 8 మంత్సే కదా అయింది. అదే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యి ఈ సూపర్ 6 అని అన్నీ 1 by 1 వచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుంటే చెప్పగలం. కానీ జస్ట్ 8 మంత్సే కదా. ఇప్పుడే రీసెంట్గానే 2 days 3 days అవుతుంది బడ్జెట్ కూడా రిలీజ్ చేసి. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేస్తే అప్పుడు కంపేర్ చేసి చెప్పగలం. యార్లగడ్డ గారు వంశీ గారు ఎవరు బెస్ట్, ఎవరు బాగుంటుంది? అదేనండి, ఇంకా జరగాలి. ఇంకొంచెం టైం స్పెండ్. వంశీ చేస్తున్నారు. అవును, వంశీ మీరు చెప్పిన విధానం ప్రకారం చూసుకుంటే వంశీ గారు చేస్తున్నారు. ఇప్పుడు యార్లగడ్డ గారు చేయబోతున్నారు కదా. మీరు టైం వెయిట్ చేయాలి. టైం వెయిట్ చేస్తేనే చెప్పగలం. ఇంకా జస్ట్ స్టార్టప్లో ఉన్నాం కదా. ఇప్పుడు వంశీ గారు అంటే 2 times చూసాము, ఆయన మీద ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చారు. ఇంకా టైం ఉంది కదా ఆయనకి, ఇంకా ఒక 4 years ఇంకా టైం ఉంది. అది కూడా చూస్తే అప్పుడు కంపేర్ చేసి చెప్పగలం కదా. కొంచెం వెయిట్ చేయాలి. ఇక అని చట్టం ఉంటే అన్నీ పెద్దలు మాట్లాడారు. జనానికి మాత్రం బాగా వేస్తాడు టోపీ. ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా సరిచేయట్లా. అన్ని హామీలు ఇచ్చాడు, వచ్చిన తర్వాత అవి లేవు ఈ లేవు అని చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం బాగుంది? రెండుకి రెండే. వాళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వాలి. ఆ ఎంప్లాయీస్కి పెన్షనర్కి కూడా చూపించారు. 2018 నుంచి రావాల్సిన డిఏ బకాయిలు ఎంత పడుకోవాలి, ఆ పే ఫిక్స్ నెరవేర్చవలేదు. ఈ విధంగా ఉంది ఎంప్లాయీస్ పెన్షనర్స్ పరిస్థితి. ఇక్కడ ఎలా ఉంది? యార్లగడ్డ గారు వంశీ గారు ఎవరు బాగుంటారు ఇక్కడ ఎమ్మెల్యేగా? యార్లగడ్డ ఉన్నాడు ఇప్పుడు బాగానే. వంశీ గారు బాగా చేసేవాడా? ఆయన బాగా చేసేవాడు. మరి అరెస్ట్ చేశారు కదా, కరెక్ట్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అని బాగా అరెస్ట్ చేసినట్టే మనకు తెలవదండి. మరి కేసులు ఉన్నాయి ఆయన మీద, అవి మాకు తెలవదు. ఆయన ఉండగా బాగానే చేశాడు మాకు. ఇప్పుడు ఈయన కూడా బాగానే ఉంది, వెంకట్రావు గారు కూడా. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ఇప్పుడు ఏదన్నా మళ్ళీ ఎవరికి అవకాశం మనం చెప్పలేము. అవి ప్రజల నాటిని బట్టి మనం చెప్పలేము. ప్రజలు అప్పుడు మారిపోతారు తెల్లారిపాటికి. అది చంద్రబాబు గారు మరి గ్యాస్ సిలిండర్లు ఇచ్చానంటున్నాడు, పెన్షన్ ఇచ్చానంటున్నాడు. ఏది ఎవరికి ఇచ్చాడు పెన్షను? వాళ్ళకి ఇచ్చాడు ఎన్టీఆర్ పెన్షన్ అని. మామూలు పెన్షన్కి ₹2018 నుంచి ఇంతప్పటికి. ఏం చెప్తారు చంద్రబాబు గారికి? ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది లేదు, చెప్పినా ఉపయోగం లేదు. ఇటువంటి పోవటమే. వంశీ గారు బాగా చేసాడా, యార్లగడ్డ గారు బాగుందా? యార్లగడ్డ గారు వచ్చి ఇప్పుడేగా వంశీ చేసిన అన్నాళ్ళు బాగానే చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకని అరెస్ట్ చేశారు ఆయన? అరెస్ట్ అంటే ఏముంది దానికి, ఎవరు ఇది వాళ్ళది, మనకేం తెలుసు. వాళ్ళ ఇది అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా?
అది అధికారం ఎలా ఉంటే అలా నడుచుకుంటారు, మనకేం తెలియదు కదా. ఏ ప్రభుత్వం బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం ఎక్కి నిండా 8 నెలలు అవ్వలేదు, ఎక్కడ బాగుందని అప్పుడే ఎలా చెప్తారు? వాళ్ళు పోట్లాడుకోవటం, ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది, కష్టపడుకునేవాడికి పని చేసుకోవడానికి లేదు. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు తిట్టుకోవడం తప్ప ఎవరో చేసేవాళ్ళు లేడు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ విధానం బాగోలేదు. ఫైనల్ వాళ్ళు ఇవ్వండి. ఇప్పుడు నిన్న వాళ్ళు తప్పు చేశారనే కదా నీకు ఇచ్చింది అది అధికారం. పోయినాడు తప్పు చేశారు, నీకు అధికారం ఇచ్చారు. నువ్వు ప్రజల్లో రా, ప్రజలు పని చెయ్యి. అదే ఏది ఆన్ చేసినా వాళ్ళు తిట్టుకోవడం, నిన్న చేసాం మొన్న చేసాం, మొత్తం సుత్తి జనాలు. అందుకని ప్రభుత్వం పరిపాలన విధానం బాగాలేదు. వాళ్ళ విధానం మార్చుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారండి, నిన్ను ఎన్నుకున్నారు. నీ విధానం మార్చుకొని నువ్వు ప్రజలకు సేవ చేస్తే మళ్ళీ నువ్వే రాజువి. ఇది కక్ష సాధింపుల చర్యల ప్రభుత్వం లాగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని నేను వైసీపీ పార్టీ వాడిని కాదు, లేకపోతే ఇంకో పార్టీ వాడిని కాదు. అది కరెక్ట్ కాదు. పేదవాడిని ఎవరు చూస్తున్నాడండి? చదువుకున్నవాడు ఉద్యోగం ఏదండి, పరిశ్రమలు ఇవ్వండి. మోడీని అడగలేవు. మోడీ దగ్గరికి వెళ్తే నేను తంతడు, ఇంకోటి దగ్గరికి వెళ్ళి నేను తంతడు. అయ్యి నేను డబ్బులు తీసుకొచ్చుకున్నావు. డబ్బులు తీసుకొచ్చుకున్నటువంటి విధానాలు చేయి. పరిశ్రమలు పెట్టు, 4 పరిశ్రమలు పెట్టు, 4 ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. నువ్వు ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి ఏంటంటే నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు. రాజధానులు ఎక్కడైనా కట్టుకోండి, నాకు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎవడు చెట్టు కింద కూర్చోకూడదు, పల్లెటూళ్ళలో చెట్టు కింద కూర్చోకూడదు, ప్రజలు ఎవరు చెట్టు కింద కూర్చోకూడదు. పని చేయాలి, సంపద పెరుగు, అప్పుడు సంపద పెరుగు. పని లేకుండా సంపద పెంచుతానంటే ఎట్లాగండి? చాలా బాగోలేదు. వాళ్ళ విధానాలు మార్చుకుంటే తప్పనిసరిగా ఆయనే ఉంటాడు. యార్లగడ్డ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వంశీ గారు, యార్లగడ్డ గారు ఎవరు బెస్ట్ బాగుండేది? యార్లగడ్డ గారు వచ్చి కొత్త, వంశీ ఆల్రెడీ ఇంతకు నుంచి ఎప్పుడో ఉన్నారు. కాబట్టి అతను చేసిన విధానాలు, పనులు మాకు కొంచెం అనుభవం ఉంటుంది. కానీ ఈయన కొత్త కదా, ఈయన ఏం చేస్తాడు అని చెప్పలేము. కాబట్టి అతను వంశీ ఈజ్ బెటరే. ఎందుకంటే ఒక చోట ఒక చిన్న సమస్య, రైతులు బాధపడుతుంటే తన మోటార్లు కొనిచ్చి నీళ్లు తెచ్చుకోండి, ఆ కాలువ నేను తేలైపోతున్నాను నీళ్ళు అని చెప్పి. అంతకంటే మంచి హృదయం కావాలి. ఇంకొకటి కుగ్రామం 70 సంవత్సరాల నుంచి దారులు 80 సంవత్సరాలు నాకు వచ్చి ఇప్పుడు 70 సంవత్సరాలు. అంత క్రితం నుంచి కూడా దారి లేని గ్రామంకి కంట్రీకి అనే విలేజ్ ఉంది బొమ్మలూరు దగ్గర. లింక్డ్ పెదపాడు, వెస్ట్రన్ కృష్ణా జిల్లాలకి మంచి రోడ్డు ఏర్పాటు చేశాడు ఆయన టైంలోనే. అది అతనికి కొంత ప్లీజింగ్ నేచర్ ఉందేమో అనుకుంటున్నా. ఈయనంటే మనకు తెలియదు. ఈయన విధానాలు ఇవ్వాలే వచ్చారు కాబట్టి, కొత్త కాబట్టి మనం గబాలను ఆయన అనకూడదు. చేస్తే చేస్తారు, ఆయనకంటే మంచిగా చేస్తే మంచిది. కానీ నిన్న నువ్వు తిట్టావు, వీడు తిట్టాడు, సరిపెట్టుకోండి. ఎన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాడు చేద్దామండి? తిట్టుకోటాలు, కొట్టుకోటాలు ఇలా ఒకళ్ళ తర్వాత అరెస్ట్ చేసుకుంటే కక్షల కార్పణ్యాలు పెరుగుతాయి కానీ వాళ్ళను ప్లీజింగ్ నేచర్ రాదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు నన్ను ఇటు తిట్టావు, కానీ నేను క్షమిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళ మార్పు వస్తుంది. ఇంకా తిట్టకుండా ఉంటాడు, వాడు కంట్రోల్ అవుతాడు. కానీ నువ్వు తిట్టావు కాబట్టి నేను తిట్టుతాను, పొడుస్తాను, నువ్వు ఎవడు ఓటు అసలు వైసీపీ వాళ్ళకి ఎందుకు పని చేయొద్దు అనేటటువంటి ముఖ్యమంత్రి ఆయన. నేను అడుగుతున్నాను, ముఖ్యమంత్రి నేను వేరే రాష్ట్రానికి వెళ్తే నా ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటా. అవును కదా, నా ముఖ్యమంత్రి ఎవరంటే నేను చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటా. కానీ ఒక ముఖ్యమంత్రి గారు ఫలానా వాళ్ళు వచ్చిన బట్టి పని చేయబాకంటే పాముకు నీళ్లు పాలు పోసినట్టు అని చెప్పడం అంటే ఏంటండి ఈ కర్మ, దరిద్రం ఈ ఆంధ్ర రాష్ట్రానికి? అలా చెప్పొచ్చా ఆయన? ఆ స్థాయిలో ఆయన చెప్పొచ్చా? తప్పది. నువ్వు గెలిచిన తర్వాత నువ్వు అందరికీ నువ్వు తండ్రివే. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు పెద్దాడివి, తండ్రివే. కానీ ఆ దృష్టితో చూడగా నాడు చూడబాహండి, ఈడు చూడబాహండి, ఎవడు లేదు, మనవాళ్ళే కాదు, నన్ను అంటుకోబాక నామాలు కాకి ఏంది అది బాగాలేదు. అది పద్ధతి కాదు. అందరినీ నువ్వు ప్రేమించు, తప్పనిసరిగా నువ్వు నీదే వద్ది. కానీ ఆ పద్ధతి అనేది పనికిరాదు. పెద్ద మామూలు వీళ్ళు ఇలాగుంటే రాష్ట్రం బాగుపడదండి. బాగానే ఉంది, ప్రభుత్వం తీసేసిన పని లేదు.
అదిగో ఈ డైలాగ్ ఎక్కువైపోతుంది సైడ్ ప్రభుత్వం బాగానే ఉంది నాన్న, చెప్తున్నాను కదా. యార్లగడ్డ గారు వచ్చినా కూడా బాగానే ఉంది. నేనేంటో అంటారు, వంశీ పార్టీ, నువ్వు వంశీనే పొగుడుతా ఉంటావు అంటారు. ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వంలో ఉంటాం మనం. అది వంశీ బాగుండేవాడు, యార్లగడ్డ గారు. నాకు తెలిసి వంశీ గారే బాగా హెల్ప్ చేశారండి. ఫుడ్ గిడ్డు అందరికి ఆయన చక్క పెట్టేవాడు నాకు తెలుసు. ఇక్కడ అన్నా క్యాంటీన్ అన్నారు, ఎంతవరకు అలవా చేయలేదు. అది స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయమ్మా? స్కీమ్స్ ఇస్తామన్నారు, స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయి? ఇంతవరకు ఏమి రాలా. గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు వస్తున్నాయి, కొంతమంది డబ్బులు పడట్లేదు. ఆ డబ్బులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ముసలోళ్ళు పడుచోళ్ళు అందరూ బ్యాంకుల చుట్టూ 66 సార్లు తిరగాల్సి వస్తుంది. మరి వేస్తున్నాము అని అంటున్నారు, కొంతమంది పుస్తకాలు పడుతుంది. నాకు ఇంతవరకు పడలా. ఏమండి, ఏ సంవత్సరం ఎవరి దాళ్ళకి పరిపాలన గొప్ప, అంతేనా? నేను చేస్తున్నానంటే నేను చేస్తున్నాను అంటారు. జగన్మోహన్ గారే. వైసీపీ వాళ్ళకి ఎవరికి మీరు పాలు పోస్తే మామూలు పాలు పోసినట్టే వైసీపీ వాళ్ళకి చేస్తారు అంటాడు ఆయన. చంద్రబాబు ఏం చేస్తారు? అలా అంటారు, మరి వాళ్ళది కదా ప్రభుత్వం, మరి అలా అంటారు. అది ప్రభుత్వం వాళ్ళది కాబట్టి వీళ్ళని పొగుడుతారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు పొగుడుతారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. ఎందుకని? ఇదే ఎందుకు బాగుంది, అది ఎందుకు బాగలేదు? ఇది జగన్ వచ్చింది, ఇది వచ్చిందిగా తెలుగుదేశం బ్రహ్మాండం. ఇక్కడ ఎలా ఉంది? యార్లగడ్డ గారు బాగున్నారా, వంశీ గారు బాగున్నారు? మీకు ఎమ్మెల్యే ఇక్కడ ఈ యార్లగడ్డ గారే బాగున్నారు. వంశీ గారు కూడా అప్పుడు బాగా చేసాడు అనుకో, ఈయన బాగా చేస్తారు. వంశీ గారు ఓడిపోవటానికి ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది వంశీ గారి మీద? ఎందుకు వచ్చిందంటే మరి అప్పుడేదో దీంట్లో ఉండడు, మళ్ళీ దాడు వెళ్ళాక అయిపోయింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారు. మరి ఏం చేయాల్సింది, జీటో నుంచి దాడు వెళ్ళిపోవడం తప్ప కదండి. మరి చంద్రబాబు గారు ఏమో వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దు, మీరు వాళ్ళకి చేస్తే పాము పాలు పోసినట్టే అని అన్నారు. కరెక్ట్ అని అలా మాట్లాడుతున్నారు. అది మంచిది ఎట్లా అవుతుంది? అది బాగుంది, మంచిది అని అది అట్లా మాట్లాడటం. అది మంచిది ఎట్లా అవుతుంది? అది వాళ్ళకి చేతుల్లో చేయకూడదు మనం, అది బాగా ఉండాలి. ఏం చెప్తారు చంద్రబాబు గారు చెప్పాలంటే? అన్ని వస్తున్నాయి మీకు, పెన్షన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి గవర్నమెంట్. పెన్షన్ లేదండి నాకు, ఇంకా లాభిస్తా కూడా మీరు వస్తే అంటాను. డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది, అది విషయం. కానీ కొద్దిగా ఇంకా డెవలప్గా జనాలు పట్టించుకునే విధంగా ఉంటే మాత్రం బాగానే ఉండదు. డెవలప్ అనేది ఉంది కానీ జనాలు కొద్దిగా పట్టించుకోవాలి. ఎంత వేసినా గొప్ప వాళ్ళు కానీ ఉంటారు కానీ మనం కూడా పట్టించుకోవాలి, అది విషయం. ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి పోతుంది? ఇది బాగుంది కానీ జనాలు పట్టించుకునే విధంగా ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది, అది విషయం. డెవలప్మెంట్ అంటే ఇది అదే ఇది కానీ జనాల దగ్గర ముందు ఇబ్బందిగా ఉంది. డబ్బులు ఉండట్లేదు జనాల దగ్గర. రూపాయి కష్టపడాలంటే ఎక్కడ సంపాదిస్తారు జనాలు, అది విషయం. ఇంకేం టీడీపీ about Chandrababu Naidu is good, but the thing is no development. He is good leader. No development, no infrastructure development, nothing for students or a general mass. What is between different Jagan government and Chandrababu government? At best, populist schemes are implemented in all over state, but this time no popular scheme, no what you can say, no concession for general mass. That is the heart-touching, sad story of Chandrababu Naidu. What to do? He is good leader, but not for the people. That is the thing we lack now. The best government, Jagan government or best Chandrababu government is the best? Yeah, in Jagan time now many schemes are introduced, but during Chandrababu Naidu, he is not visible in the street even. That's all. What about this constituency MLA Yarlagadda? Oh, he is okay. He is our mass leader. He is fine. But if there is no people benefit schemes, what will be the leadership? They won't do anything. Present situation, Vamsi is arrested. Vamsi is good. But the thing is that, if you want to do something for the public, then public will appreciate you. If public won't do anything for them, you do any sort of help, definitely public will be against of you in coming days. Yeah. What are you giving suggestions in government? At the moment, people are under pressure, means price rise high. No concession, no remedy for general mass. If something will be given to these farmers, to students, to all general mass, just to see what struggle they are facing in day-to-day life, then definitely people will again
vote for Chandrababu. Chandrababu Naidu is saying YCP leaders are snakes. Don't touch her eye. He's good words. That is political things, they will blame each other like this. But with the mass, with the people, we want to, who will look after us. That is the important. Okay, na? Who is the mass leader? Jagan or Chandrababu? Both are mass leader. They can pull crowd like anything. But the thing is how far you are reaching to the mass, that is important. Through the benefit you are giving by the government. If you won't give any benefit, next time you will be takta palata. Means you will be out of the power. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ బాగుందా, కూటమి ప్రభుత్వం బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని విషయాలు బాగున్నాయి. ఎందుకని బిట్వీన్ అంటే వ్యత్యాసం ఏంటి వాళ్ళకి వీళ్ళకి, జగన్ గవర్నమెంట్కి చంద్రబాబు గారి గవర్నమెంట్కి? అది నియంత గవర్నమెంట్, ఇది ప్రజాస్వామ్య గవర్నమెంట్ అంతే. ఎట్లా ఉంది? ఇక్కడ ఎమ్మెల్యేగా యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, లాస్ట్ వంశీ గారు చేశారు. ఉంటారు, వారానికి ఒకసారి అందుబాటులోనే ఉంటారు. ఎవరు అంటే వంశీ ఉన్నప్పుడు దగ్గరగా ఉండాలి ప్రజలకి, యార్లగడ్డ గారు దగ్గరగా ఉంటారు. ఆ విషయం అంటే దాని గురించి మనం ఏం మాట్లాడలేము. చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళకి మెయిల్ చేయకండి, పాము పాలు పోసినట్టు వాళ్ళకి చేస్తే అని కామెంట్ చేస్తున్నారు. మంచి కామెంట్స్ అయినా రాజకీయాల్లో మంచిగా అది తప్పు, అది తప్పే. ఏం చెప్తారు? గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, ఒక కూటమి ప్రభుత్వాన్ని సూచన చేయాలనుకుంటే ఏం చెప్తారు? ఏదేమిటో మనం చెప్పేంత స్థాయి కాదు. ఒక కామన్ మ్యాన్ గా ఓటర్గా నువ్వు ఫలానా చేయండి మీరు ఇచ్చినవేనా లేదని ఇంకోటి చెప్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మెయిన్. అది ఏం చేస్తున్నాం, ఈ రాజకీయాల్లో తిరిగే వాళ్ళం కాదు. రోడ్డు మీద ఏమన్నా లేకపోతే ఇక్కడ ఏం కాదు. ఎందుకని అంత భయపడతారు? ఇటు ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకని అంత భయపడుతున్నారు? ఎందుకు భయపడతారు? నాకేం తెలుసు ఎవరు దేనికి భయపడుతున్నారన్నా, నాకేం తెలుసు. జగన్మోహన్ ప్రభుత్వమే బాగుందన్న. ఎందుకని ఆయనకి ఇది తేడా ఏంటి? తేడా ఏంటంటే ఆయన ఏదో రైతులకైనా లేబర్ కానీ ఏదో చూసేవాడు, నేను ఏది చూడలే. ఇక నేను ఇప్పటి వరకు ఏది అమల్లో రాలేదు కదా. ప్రస్తుతం అయితే లేబర్కి ఏది రాలా, దొరకట్లా. అందుకనే ముందైతే ఫోటో ఎక్కడో అక్కడ కొట్టేవాళ్ళు, ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఆటోలకి, మా ఆటోలకైనా ఎక్కడో ఫోటో కొట్టేవాళ్ళు. 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది పడలా. మేము విజయవాడ కూడా తిరిగేవాళ్ళం, ఇప్పుడు గన్నవరం కూడా తిరగలేకపోతున్నాం. అలా ఉంది. ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు ఎమ్మెల్యేగా ఉన్నారు, వంశీ ఎమ్మెల్యేగా చేశారు. ఎవరు బెస్ట్ గా ఉండేవారు? మాకు వంశీ బెస్ట్గా ఉండేవాళ్ళం. వంశీ ఏ ఇబ్బంది వచ్చినా సరే చూసేవాళ్ళు మాకు. ఈయన ఎక్కడ ఉంటున్నారో ఎలా ఉంటున్నారో కూడా మాకు తెలియదు. వంశీ గారిని అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా? అది మనం చెప్పలేము. అయితే అది ఎలా ఉందో మనం చెప్పలేము, కానీ ప్రస్తుతం అయితే మా వంశీ గారు బాగానే చేశారండి. వరుసనే వంశీ, పోసాని, నందిగం సురేష్ వరుస పెట్టి అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొకళ్ళు అంటున్నారు ఇవన్నీ కరెక్టేనా ఇట్లా అరెస్ట్ చేసుకెళ్ళాం? కరెక్ట్ కాదు కానీ వాళ్ళ తప్పు చేసినా ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతం అయితే మాకైతే వంశీ గారు బాగా చేశారన్న. ఈ మండలానికి అయితే బాగా చేశారు, మాకు ఇబ్బంది ఏం పెట్టాల. ఏ అవసరానికైనా వెళ్తే డబ్బులు మంచి చెడు అన్నీ చూసి పంపించేవాళ్ళు. అది ఈయన దగ్గరికి అయితే ఎవరు వెళ్ళా, ఇప్పటి వరకు వెళ్ళా. చంద్రబాబు గారికి వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దు, వాళ్ళు చేస్తే పాముకు పాలు పోతున్నట్టే అని నేను డైరెక్ట్గా కామెంట్ చేశాను. కామెంట్స్ కరెక్టేనా? చేయొచ్చు అటువంటి రాజకీయాల్లో? ఇంకా మనకు తెలియనా, ప్రస్తుతం నాకు తెలిసింది ఇది. అయితే ప్రస్తుతం వంశీ గారు అయితే బాగా చేశారు. ఈయన కూడా చేస్తే బాగుంటుంది, చేస్తారనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుందండి. మాకు అమ్మఒడి పడలేదు, రుణమాఫీ పడలేదు, ఏమీ పడలేదు. పేదవాళ్ళకి ఏముంటుందండి, ₹1 వచ్చిద్దని చూసుకుంటారు ఆడపిల్లలకి, ఏమీ లేవు ఇప్పుడు. ఈ యార్లగడ్డ వెంకటరావు గారు ఇక్కడ వంశీ ఎవరు బాగుండేవాళ్ళు? మా వంశీనే బాగున్నారండి. వంశీ గారు ఎందుకని? వంశీ గారే బాగున్నారు. వంశీ గారే మనకు పేదవాళ్ళని చూస్తారు ముందు. ఆయన అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేయడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదండి, ఎందుకంటే మేము వంశీ గారు ఉన్నప్పుడే బాగుంది మాకు హయాము. ఇప్పుడు ఏం బాగాలేదు. అసలు ఇంతవరకు వచ్చి యార్లగడ్డ మమ్మల్ని ఏమీ అడగలేదు ఆయన. ఎలా ఉన్నారు? అమ్మఒడి లేదు, రుణమాఫీ లేదు, ఏమీ లేవు. కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అన్ని కంబైన్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అది వరకు కన్నా ఇవాళ రాజధాని కానీ ఈ కానీ కొంచెం కడతాడులే, డెవలప్ అవుతుంది. నిధులు వస్తున్నాయి కదా అక్కడి నుంచి, వైజాగ్ కానీ ఇక్కడ కానీ నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్లు అవి కొంచెం వెసులుబాటు కలిగింది. అది కరెక్టే, కానీ సంక్షేమ పథకాల మట్టుకి బాగా కుంటుపడిపోయినాయి. ఈ సన్నకారు చిన్నకారుకి ఇదివరకు ఆ జగన్ సన్నకారు చిన్నకారుకి వేసేవాడు కదా, అవన్నీ కుంటుపడిపోయినాయి.
వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎంతవరకు మీరు రాజధాని బిల్డింగులు ఏదో కంపెనీలు 5,000 మంది 10,000 మంది ఉద్యోగాలు అయ్యే అంటున్నారు, కానీ ఈ కింద కేటగిరీని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఓట్లేసింది మేమే కదా, మమ్మల్ని కూడా చూడాలి కదా. అవన్నీ వస్తే మీకు 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 వస్తాయి కాబట్టి ఉండోడికే వస్తాయి కాబట్టి లేనోడికి లేదు కదా. ఆ సంక్షేమ పథకాల గురించి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల ఫీజు గవర్నమెంట్ కానీ, అమ్మఒళ్ళు కానీ, రైతు భరోసా కానీ. రైతుల మటుకి సాయంత్రం 24 గంటలు డబ్బులు ధాన్యం వేస్తానని చెప్పారు, అంత వస్తుంది. ఫస్ట్ వేసినప్పుడు మటుకు 24 గంటలు అమౌంట్లు పడిపోయింది. తర్వాత ఇప్పుడు 3 నెలలు అయింది రైతులు డబ్బులు వేసి. ఒక్కోటి ఎవడో కమ్మిక్ ఇట్లా టీవీల ముందులకి పేపర్ల ముందులకి ఎవడో ఎట్లా సబ్ కలెక్టర్ని కలిసినా మినిస్టర్లు కలవండి అంటుంది. లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము మిల్లు పెట్టుకున్నా ఇదే ఉంది. లేకపోతే టార్గెట్ అయిపోయిన మిల్లులు దించేసుకుని మాకు టార్గెట్ లేదు, మేము ఎమ్మెల్యేతో మెసేజ్లు పెట్టాం, కలెక్టర్కి పెట్టాం, వచ్చినప్పుడు ఇస్తామన్నారు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. నేనే వేసి 4 నెలలు అయింది. 7 లక్షలు రావాలి. 4 నెలల నుంచి రూపాయి రావట్లా. సబ్ కలెక్టర్కి పెట్టాం. ఎమ్మెల్యే గారు మెసేజ్ 3 సార్లు పెట్టాడు. గన్నవరం ఎమ్మెల్యే ఆ మిల్లోళ్ళు పెట్టించారు. మిల్లోళ్ళకి టార్గెట్ అయిపోయింది, టార్గెట్ మించి కొనుక్కున్నాడు కాబట్టి కుదరదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడంటే, మీరు ఎవరికైనా వేయండి, ఊళ్ళో ఎవరికైనా వేయండి, డబ్బులు ఆర్బీకి వెళ్ళి నమోదు చేసుకుని డబ్బులు 24 గంటల్లో డబ్బులు అన్నాడు. ఇంతవరకు నమోదు చేసినాక 3 నెలలు అయిపోయి ఇది 4వ నెల నడుస్తుంది. మరి ఏంటిది? మాట్లాడితే ఇట్లాగే ఏదైనా వస్తుందని చెప్పి ఎవరో మాట్లాడతారు. కామ్గా కూర్చున్నారు. కింద వాళ్ళు బయటపడి వాళ్ళలో ప్రచారం మొదలెట్టేశారు. గవర్నమెంట్ ఆయన మీద వీళ్ళ మీద ఏం కాదు, కింద కేటగిరీ పనిచేయట్లా, ఉద్యోగస్తులు పనిచేయట్లా. ఆయన ఆదేశాలు బాగానే ఇస్తున్నాడు. ఇక్కడ పనిచేసేవాడు ఎవడున్నాడు? ఎవడో లేడు. బ్యాంకులకు వెళ్తే సమాధానం చెప్పేవాడు లేడు. యార్లగడ్డ గారి పరిస్థితి ఏంటి? వంశీయా యార్లగడ్డ ఎవరు బాగుండేది? అంటే యార్లగడ్డ వంశీ అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి, కొత్తగా వచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే, ఆయన మీద లోగడ బ్యాడ్ ఏమి లేవు కాబట్టి ఆయన మెరుగు అనిపిస్తుంది. లోగడ 2 సంవత్సరాలు సర్వీస్ చేశాడు, 4 సంవత్సరాలు టెస్ట్ పెట్టి కార్యక్రమాలు భారీ ఎత్తున పెట్టి జనాల నాళ్ళలోకి వెళ్ళిపోయాడు. వంశీ బాగా భారీ ఎత్తున జనాల్లోకి వెళ్ళిపోయి ఈ కార్యక్రమాలు, ఈ వివాదాలు విజయవాడ నుంచి వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ వివాదాలు పెట్టుకుని వీళ్ళు వివాదాలు పెట్టుకుని అవి ఏం జరిగినాయి ఇక ప్రజలకు తెలియదు. అంతే కదా. ఆయన అరుణ టెస్ట్ వాళ్ళు కానీ, ఆయన ఎత్తుగతంగా కానీ 2 కోట్లు పెట్టి సొంత నిధులతో మోటార్లు పెడతాం కానీ చాలా గొప్ప పనులు చేశాడు. ఎమ్మెల్యే కాబట్టి ఫుల్ సక్సెస్. ఎమ్మెల్యేగా ఆయన్ని ఇంతవరకు మేము 65 సంవత్సరాలు వచ్చినాయి నాకు. నేను చాలా ఎమ్మెల్యే మంది చూసే 83 ఎన్టీ రామారావు కాడి నుంచి టీడీపీలోనే ఉన్నాను నేను మొన్నటి వరకు. మళ్ళీ ఎమ్మెల్యే గారు వంశీ గారికి ఇచ్చినాక ఆయన ఏమిటే ఉన్నాం. పార్టీలకు అతీతంగా పనిచేసాం, కమ్యూనిస్టుల్లో కూడా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి మేము చూడాల. అంత సర్వీస్ చేసి అంత జనాలను ఆదుకునేది. ఆ విషయంలో మేము దడవాల్సిన పనేమి లేదు. ఆయన మట్టుకు నెంబర్ 1. మరి ఆ గొడవల్లో ఇక ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడో ఏంటనేది మాకు తెలియదు. ఇక్కడ వరకు మాకు ఇబ్బంది ఏమీ లేదు. నియోజకవర్గాల స్థాయిలో 2 కోట్లు పెట్టి మోటార్లు ఇచ్చాడు. పోలవరం నుంచి వంశీ గారిని అరెస్ట్ చేస్తాం కరెక్ట్ అంటే, మరి ఆయన వాళ్ళు ఏముందో అది మేము చెప్పాల్సింది కాదు. అది రేపు నెక్స్ట్ ప్రజలు వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వ్యక్తిగతంగా మేము చెప్పే స్థాయి వాళ్ళం కాదు. చంద్రబాబు వైసీపీ వాళ్ళకి ఎవరికి పనులు చేయొచ్చు, పనులు వాళ్ళు వచ్చినట్టు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. అది ఆ విషయంలో మట్టి కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలు నాకు అందరికీ ఎమ్మెల్యేనే. ఇప్పుడు వెంకటరావు గారు ఎమ్మెల్యే, మేము ఓటేసినా ఆయనకు ఓటు వేయిపోయినా, వేసినాడు వేయిపోయినాడు అయినా అందరికీ పనిచేయాలి. అంతే కదా. వంశీ గారు పార్టీలకు అతీతంగా పనిచేశాడు, ఆల్ పార్టీలకు చేశాడు. చేయలేదు అనేది ఎవరైనా సరిగ్గా అన్నవరం నియోజకవర్గంలో అనమనండి, ఎవరు అనరు. ఎందుకంటే అంతా లబ్ధి పొందిన వాళ్ళే. ఆయన వ్యక్తిగతంగా వదిలించుకున్నాడు తప్ప ఆయన వెనకేసుకుంది ఏమీ లేదు. ఈ మట్టి దందాలు, బొట్టు దందాలు అనేది ఆయన చేసుకున్నవి ఏం కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు వచ్చాడు. చంద్రబాబు నాయుడు బెమ్మనం చెరువు 150 ఎకరాలు 200 ఎకరం నేను రిజర్వాయర్ చేస్తానన్నారు. రిజర్వాయర్ చేస్తాకి మరి పూడుకు తీయాలి. అక్కడ మీటింగ్ పెట్టాడు ఆయనే. ఆయన ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే, వంశీ గారు ఎమ్మెల్యే. మరి పూడుకు తీసినప్పుడు ఆ మట్టిది అక్కడే తీసుకెళ్ళాలి, బయట తీయాలి కదా. బయట పోయాలి కదా, నీకు పోయాలి, అది నాకు పోయాలి, లేకపోతే హైవేకి పోయాలి, గవర్నమెంట్కి పోయాలి. అప్పుడు ఏం చేశారో కుమారస్వామి గారు అనే బీజేపీ నాయకుడు చూసుకుని ఎయిర్పోర్ట్కి అభివృద్ధి కార్యక్రమాలకు తోలాడు. మట్టి తోలుకున్నాడు. మరి తోలుకున్నప్పుడు ఎమ్మెల్యేకి ప్రభావం ఏముంటుంది?
దాని కింద మడుతులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, రాకోకుండా ఏ ప్రభుత్వంలో ఉండరు. చిన్న పని పెద్ద పని చేస్తూ ఉంటారు. మిషన్ తీయాలి, మిషన్కి మట్టి తీయాలి, ట్రాక్టర్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, వాకర్ ఉంటాడు, కాంట్రాక్టర్ ఉంటాడు, అందరూ ఉంటారు కదా. మరి ఉన్నప్పుడు తింటారు. అన్నీ తీసుకెళ్ళి ఆయనకే కూర్చుంటారు. చేసేటప్పుడు ఎవరైనా 10 మంది వచ్చి ఎదురుకొచ్చారా, ఇది తీయకూడదు, ఈ చెరువు మట్టి బయటికి వెళ్ళకూడదు అని అన్నారా? అనలా. మరి అదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు 1.5 కోటి ఇచ్చారు నిధులు. దానికి మార్కెటింగ్ పనులోంచి, మార్కెటింగ్ యార్డు పనులోంచి 1.5 కోటి ఇచ్చారు. ఇదే పూర్తి తెత్తాకి ఆయన ఎక్కడ పోసాడు మట్టి? ఆయన రోడ్డు ఎమ్మడ పోసాడు. 1.5 కోటి నిధులు అయిపోయినాయి. అప్పుడు అడిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? మరి ఇప్పుడు ఎందుకు అడుగుతారు? అదే అడగలేకపోయారు. అది అభివృద్ధి కార్యక్రమం విమానాశ్రయంకి వెళ్ళిపోయింది. అది ఇవాళ ఏదో వ్యక్తి దొరికాడు కదా అని నిందలన్నీ యాత్ర గురించి కాదు. అది చచ్చిపోయినాక చాలా మంచోడు అని చెప్తారు అందరూ. బతికొండంగా ఆడమ్మ సన్నాసి అంటారు. అది అవన్నీ సహజమై జనాల్లో ఉండదు. అది రెండవది, ఇక్కడ పానకాల చెరువు అని ఉంది, ఈ గన్నవరం ఆనుకొని ఉంటుంది. అది కొన్ని 100 సంవత్సరాలు నాకు అక్కడ 17 ఎకరాలు 18 ఎకరాలు కౌలు చేసేవాడు, నేనే రైతుని. అక్కడే ఆ చెరువు కిందే ఓ 10 మంది 15 మంది దాన్ని చేపలు పట్టేవాళ్ళు ఉండి దానికి నీళ్లు కూడా పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఆ చెరువుకు హక్కు దానికే మేము నీళ్లు ఆడుకునేవాళ్ళం కాదు. సరే, అది అట్ట అయిపోయింది. అట్ట అయిపోయినాక ఆ చెరువుని పుడుగు తీయాలని ఇక్కడ వాళ్ళు అందరూ కలిసి ఆ హైకోర్టు వాళ్ళందరూ నిర్ణయించుకుని ఆ పుడుగు తీస్తే కానీ అక్కడ నీళ్ళు నిలవు, ఆ నీళ్లు ట్యాంకు కొన్ని 100 ఎకరాలు వాటర్ వస్తుందని చెప్పి నిర్ణయించినాక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే దానికి ఓకే చేసుకొచ్చాడు. జనవరి శాఖ నుంచి చేశాడు. అందరి సమక్షంలో కొబ్బరికాయ కొట్టారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వెళ్ళి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టారు, పెద్ద పెద్ద ఫోటోలు దిగారు, కొబ్బరికాయలు కొట్టారు. మరి వాళ్ళు కేసు పెట్టారంటే, మీరు ఆ రోజు కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు, ఫోటోలు ఎందుకు దిగారు, రైతులను ఎందుకు ఎవడో అడ్డుకోలా? అంత మంచిదనే, మీరు 100% మంచిదనే కదా మీరు అందరూ చూపించింది. ఇవాళ ఏదో ఆయన ఏదో చేశాడు అని చెప్పి అరెస్ట్ చేశారు కదా, మట్టి ఇక ఏమి పీకలేడు, ఇక అందులో పడి ఉండిపోతాడు కాబట్టి అన్నీ బయటకు వస్తారా? చేసినప్పుడు మీరు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగినప్పుడు లేరా? వాళ్ళందరూ కలిసి ఇప్పుడు వెంకటరావు గారి దగ్గర ఉన్నారు. వంశీ గారి దగ్గర ఉండేవాళ్ళు, వంశీ గారి దగ్గర దందా చేసిన వాళ్ళు అందరూ ఇవాళ యాళ్ళగడ్డ వెంకటరావు గారి దగ్గర ఉన్నారు. మరి వెంకటరావు గారు పార్టీలోకి చేరారు కాబట్టి కాదనలేడు, ఎవరిని కాదనలేడు కదా. మరి వీళ్ళందరూ వంశీ దగ్గర ఉండేవాళ్ళేగా, వీళ్ళందరూ కొండలు తోవి, వీళ్ళందరూ చెరువులు తోవి, వీళ్ళందరూ మట్టి తోలినోళ్ళేగా. మేమంటే రైతులు. మరి వీళ్ళందరూ అప్పుడు ఏమయ్యారు? మరి వాళ్ళు వచ్చి మీడియాల మీదలకి స్టేట్మెంట్లు లేకపోతే కేసులు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఆయాలు ఎందుకు ఎదురు కదా? లారీలు ఆపొచ్చు కదా, మిషన్లు తీసేయచ్చుగా, కేసులు పెట్టవచ్చుగా. అప్పుడే అంటే నేను రైతుగా చెప్తున్నా, అది జరిగిన వార్తలు అయ్యి. ఆ దండా బొంద అంటే ఏం జరిగినాయో ఏం చేశారో మనకు అనవసరం. అవి ఏంటంటే ఆయాల ఎదుర్కొన్నాడు ఇవాళ 10 బేదెళ్తారు. ఎప్పుడైనా అంతే. బతికొండంగా ఆడే సన్నాసి అంటారు, చచ్చిపోయినా చాలా బంగారం అంది అండ్లే అత్తకు వస్తారు. కోసాన్ని కానీ, నందిగాం సురేష్ని కానీ, వంశీ కానీ, వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటారు. కక్ష సాధింపు చేయాలనుకోవచ్చా, ఇంకేమనుకోవచ్చు? అది వ్యక్తిగతంగా మన రాజకీయాల్లోకి ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడు పూర్వం నుంచి ఉండేవి. ఇవాళ వీళ్ళ మీద కాదు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్ర స్టేట్ ముఖ్యమంత్రులు, లేకపోతే తెలంగాణ కవిత, వీళ్ళన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈడీ కేసులు కానీ కానీ చూస్తూనే ఉన్నాం. వాటిలో కొంత భాగాలు కనపడతా ఉంటాయి. ఇది సహజం. అయ్యి గవర్నమెంట్ ఉన్నప్పుడు సహజం. ఇప్పుడు నేను మాట్లాడతానంటే వ్యతిరేకం 100 మంది ఉంటారు నాకు. ఈ చూసినాక 100 మంది మీదకి వస్తారు. మరి అంతే కదా. యూనిట్గా ఉన్నప్పుడు, యూనిట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ చేస్తారు. గన్నవరంలో ఎవరైనా మాట్లాడాలంటే ఇంత భయపడుతున్నారు ఎందుకనండి? ఎందుకు భయపడుతున్నారు? ఏదైనా ఒక వాయిస్ చెప్పండి అంటే ఎవరు బాగున్నారు ఎమ్మెల్యే కంటే కూడా చెప్పడానికి భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు? నేను భయపడ్డానా? లేదు, మీరు భయపడాలా? నేను భయపడ్డానా? నేను ఉన్నదంతా వాస్తవం చెప్పానా? ఆయన సర్వీస్ ముందల నేను ఇంతవరకు ఉండమంటూ ఎమ్మెల్యేలు ఎవరిని చూడాల. అంతా నాకు వ్యక్తిగతంగా ఆయన ఏం కాదు. మేమేం లబ్ధి పొందలే ఆయనతో. అసలు ఏం పైసా కూడా లబ్ధి పొందలా. నేను రైతుగా ఉండి ఏదో పార్టీ పూర్వకంగా తెలుగుదేశానికి వచ్చాడు. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు అంత ముందల కాదు బాబాయ్, రాయలసీమలో కూడా ఇంత భయపడరేమో, ఇక్కడ గన్నవరం నుంచి ఎంత భయపడుతున్నారు? గన్నవరంలో కొడతారా, వైసీపీ కొడతారా, ఇంత భయపడుతున్నారు? భయపడతాం అంటే మెయిన్ కేసులే, రెండోది ఏమీ లేదు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో కేసులు. అంతకన్నా ఇవన్నీ మనకు కావాలా? ఈ కేసులు మనకు కావాలా? ఇవన్నీ మనకు కావాలని ఎవరిని ఎమ్మెల్యే గారిని దూషిస్తాకేం కాదు. ఎమ్మెల్యే గారు ఎవరితో వివాదం వస్తుడు కాదు.
చక్కగా గెలుచుకున్నాడు, శుభ్రంగా పనిచేస్తే సంతోషం. ఆయన గురించి మనం అనేది అంతకన్నా ఎక్కువ సర్వీస్ చేసినాడే ఇదైపోయాడుగా. వీళ్ళందరూ అక్కడ ఉండోళ్లే కదా నేను అనేది. ఈ మొత్తం ఇప్పుడు మాట్లాడినోళ్ళు మొత్తం లబ్ధి పొందిన వాళ్ళు, ఇవాళ కేసులు పెట్టేవాళ్ళు మొత్తం ఆయన ఎమ్మెల్యే వంశ దగ్గర ఉండేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళే వచ్చి ఇందులో చేరారు. ఎలక్షన్ కోడ్ అయినాక వచ్చి చేరారు. ఎలక్షన్ కోడ్ దాకా అక్కడే ఉన్నారు. మళ్ళీ ఎవరిని దెబ్బై నీళ్ళంటోండి నాలంటోండి ఎవరిని తిన్నీలా, ఎవరిని దెబ్బై నీలా, ఏ రేషన్ కార్డు కూడా పుట్టనీలా. నాకుంది 65 సంవత్సరాలు, నా అబ్బాయికి 40 ఏళ్ళు వచ్చినాయి. రేషన్ కార్డు లేదు మాకు. రేషన్ కార్డు రానిరు, ఇట్లా మాట్లాడతాం కదా, రేషన్ కార్డు రానిది ఉన్నట్టు మాట్లాడతాం. మాకు వ్యతిరేకం కాదు, రాకపోతే రాపోయింది అని వదిలేసాం. ఎందుకన్నా మేము అరుగుళ్ళకి కూడా ఇప్పించుకోలేకపోయాం. ఆయన ఉండేటప్పుడు, అంత ముందు ఉన్నప్పుడు కూడా బాలభద్రం గారి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాం మేము. మరి ఆయన ఎవరికి వివాదాస్తుడు కాదు. మరి ఈయన ఎవరు ప్రజల్ని ఏమనేవాడు కాదు, ఎవరితో వివాదాలు ఎప్పుడూ లేవు. గన్నవరం వచ్చినాక, నియోజకవర్గంలో వచ్చినాక 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీగా కానీ అంత ముందర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ఎప్పుడు ఎవరితో వివాదాలు లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయో మాకు అర్థం కావట్లా. తిగమట్టుగా నెంబర్ 1 అలాంటి వాడు ఉండాలి. ప్రజలకు చాలా మేలు చేశాడు, రైతులకు చాలా మేలు చేశాడు. అంటే తీసుకెళ్ళి హార్ట్ పేషెంట్లను కూడా తీసుకెళ్ళి సర్జరీ చేయించి కళ్ళు గుడ్లు వేయించి, వంశీ కళ్ళ ఆపరేషన్ చేసి బెడ్తో సహా ఇచ్చి పంపించేవాడు. చేతిలో డబ్బులు పెట్టేవాడు. రోజు 150 మంది చికెన్ మటన్తో భోజనాలు పెట్టేవాడు. ఇవాళ టీ ఇచ్చేవాడు లేకుండా పోయాడు. అది ఆ సర్వీసులో కింగు. ఎవరన్నా అధికారితో ఏదన్నా పనులు కావాలని మాట్లాడితే స్పాట్లో నిర్ణయించేసి 2వ రోజుకి మళ్ళీ ఆ ఆఫీసు రాకోకుండా పని అయిపోయింది. మనకు కావాల్సింది ఏంటి? ప్రజలకి అంత వెళ్ళట్టుకుండేవాడు. ఎప్పుడన్నా ఓళ్ళలోకి వస్తే నీ పని అయిందా లేదా అనేవాడు. ఎవరినైనా సరే వీళ్ళందరూ పని చేయించుకునే వాళ్ళు ఆయనతో, మేమేమి చేయించుకోవాలా. గన్నవరం నియోజకవర్గంలో అయితే ప్రజల నుంచి పలు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గురించి పరిశీలిస్తే మాత్రం ప్రజలకైతే అందుబాటులో ఉంటున్నారని కొంతమంది చెప్తే, ఎమ్మెల్యే మాకు ఎక్కడ కనిపించలేదని కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అది రాజకీయ కక్షల్లో భాగమంటూ స్పందిస్తున్న వారు వంశీని మాత్రం తమ గుండెల్లో పెట్టుకున్నామని చెప్తున్నారు. వంశీ పేదల పక్షపాతని, సహాయం పొందని వారు ఉండరని కూడా చెప్తున్నారు. కూటమి పాలనపై స్పందిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది, లేదంటే ఖచ్చితంగా ప్రతిపక్షంగా మారక తప్పదని కూడా స్పష్టం చేసి పరుస్తున్నది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా వెల్లడించేందుకు మాత్రం చాలా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏం చెప్తే ఏమవుతుందో, మేమెందుకు బాబు, మహామహులైనటువంటి నేతలే జైలు పాలవుతున్నారు, మాకెందుకు ఆ కర్మ అంటూ చాలామంది అవాయిడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ఇంతగా భయపడుతున్న నియోజకవర్గం గన్నవరమేమో. మరి ప్రజల అభిప్రాయాలు చెప్పేందుకు ఎంతలా భయపడుతున్నారంటే, ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రజల్ని భయపెడుతున్నాయో లేక ప్రజల్ని ప్రభావితం చేస్తున్నాయో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తన హామీలను నెరవేర్చుకుంటే ఇబ్బందులు తప్పవని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం భవిష్యత్తులో కూటమి పాలన ఎలా ఉంటుంది. గన్నవరం నియోజకవర్గంలో వంశీదే పైచేయి అవుతుందా, యార్లగడ్డ వెంకటరావు తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, గన్నవరం నుంచి.